అందరికీ నమస్కారం. మన అన్‌ఫిల్టర్డ్ రూట్స్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఈరోజు మిమ్మల్ని మేము అండమాన్ నికోబార్ ఐలాండ్స్ తీసుకెళ్తున్నామండి. మరి వెళ్దామా? మేము చెన్నై ఎయిర్‌పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యామండి. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఈ చిన్న కట్టడం మాకు బాగా నచ్చింది. మోస్ట్‌లీ చెన్నై నుంచి ఇండిగో ప్లేన్స్ వెళ్తాయండి పోర్ట్ బ్లెయిర్‌కి. తక్కువ కాస్ట్, ఫాస్ట్‌గా వెళ్ళిపోతాం. చెన్నైలో చెట్లు తక్కువండి. కానీ ఏం చేస్తాం? ఉండక తప్పట్లేదు. ఓకే. ఫ్లైట్ జర్నీ మనకి ఆల్మోస్ట్ 2 అవర్స్ పడుతుందండి. 2 అవర్స్ ఏం హడావిడి ఏం లేకుండా మంచిగా వెళ్ళిపోతాం. మనం దగ్గరికి వచ్చాక మనకి పైనుంచి ఇలా చిన్న చిన్న ఐలాండ్స్ కనబడతాయండి. మొత్తం అండమాన్‌లో 572 ఐలాండ్స్ ఉన్నాయండి. అందులో మాత్రం 37 ఐలాండ్స్‌కి మనకి యాక్సెస్ లేదు. ఇదిగోండి పోర్ట్ బ్లెయిర్ ఎయిర్‌పోర్ట్, వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. ఇది కొత్తగా కట్టారండి. దీని పక్కనే ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ ఉంటది. ఏమనుకోవద్దు, ఫోటోస్ తీయొద్దన్నారు, అందుకే తీయలేదు. ఇదిగోండి పోర్ట్ బ్లెయిర్ వచ్చేసాం. ఎయిర్‌పోర్ట్ నుంచి మనకి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు పెట్టిన క్యాబ్ సర్వీసెస్ ఉంటాయండి. కొద్దిగా కాస్ట్లీయే. కానీ రోడ్ మీదకి వచ్చేస్తే ఆటోస్, బసెస్ ఉంటాయండి. మేము ఆటోలో రూమ్‌కి వచ్చేసి మా సామాన్లు పెట్టేసి స్కూటీ రెంట్ తీసుకుని బయటకు వచ్చేసామండి. క్లైమేట్ చాలా బాగుందండి. పోర్ట్ బ్లెయిర్ మొత్తం అటు నుంచి ఇటు 20 మినిట్స్ ఉంటుందండి. సో మేము మా ప్లేస్ నుంచి ఫస్ట్ వచ్చింది ఈ మరీనా పార్క్ అండి. ఇది మేము వచ్చింది ఆగస్ట్ 12th అండి. ఆగస్ట్ మిడ్లో సీజన్ ఏం కాదు, అంత జనాలు కూడా ఎక్కువ లేరండి. కాబట్టి ప్రశాంతంగా ఉంది. ఆ క్లైమేట్ చూసారా ఎంత బాగుందో. ఈ పార్క్ ఎందుకు వచ్చామంటే ఈ పార్క్ లో చాలా హిస్టరీ దాగుందండి. వరల్డ్ వార్ 2 జరిగినప్పుడు జపాన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ని 1942 నుంచి 1945 వరకు ఆక్రమించింది. 1943లో మన ఇండియన్ భారతదేశ జెండాని ఎగరవేసి స్వతంత్రం వస్తుంది అని చెప్పారండి. ఎవరనుకుంటున్నారా? మన సుభాష్ చంద్రబోస్. అదే కాకుండా ఇక్కడ చాలా 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 హిస్టారికల్ సెల్యులార్ జైల్ ఉందండి. దాన్ని మనం కాలాపాని కూడా అంటాం. 1999లో కార్గిల్ వార్ జరిగినప్పుడు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నేవీ కేంద్రంగా ముఖ్య పాత్ర వహించిందండి. మన భారత తూర్పు సముద్రం ని మొత్తం కాపాడింది. ఇప్పటికీ కూడా ఆ కొలోనియల్ కష్టాలు, వార్ సిచ్యువేషన్, స్వాతంత్రం కోసం పోరాడిన కష్టాలు మనకి బాగా కనబడతాయి. సరే, హిస్టరీ పక్కకు వదిలేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే మరీనా పార్క్. మేము వెళ్ళిన టైంలో లో టైడ్లో ఉందండి. అందుకే మీకు వాటర్ ఎక్కువ కనబడట్లేదు. కానీ చాలా బాగుందండి. పైనుంచి మాకు చాలా చిన్న చిన్న ఫిషెస్ కూడా కనబడ్డాయి. అక్కడ బ్లాక్ గా కనబడుతుంది కదండి, దాన్ని దయచేసి పట్టుకోవద్దు. అది చాలా పాయిజనస్ అంట. ఈ మెరీనా పార్క్ లో మనకి వాటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయండి. జెట్ స్కీయింగ్, విండ్ సర్ఫింగ్, కయాకింగ్ కూడా ఉన్నాయి. బట్ సీజన్ బట్టి అవైలబిలిటీ మారుతుంది. పోర్ట్ బ్లెయిర్ లో మేజర్ గా చూడవలసింది సెల్యులార్ జైల్ అండి. సెల్యులార్ జైల్ 9 to 5 అవైలబుల్ ఉంది. మండే నేషనల్ హాలిడేస్ లో మాత్రం హాలిడే ఉంది. 5 తర్వాత లైట్ అండ్ సౌండ్ షో స్టార్ట్ అవుతుంది. ఇవే కాకుండా ఇంకోటి 3 మ్యూజియంస్ ఉన్నాయండి చూడవలసి. మరొకసారి మనం హిస్టరీలోకి వెళ్దామండి. 1 నవంబర్ 1956 రాజీవ్ గాంధీ గారు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కి యూనియన్ టెరిటరీ స్టేటస్ ని తీసుకొచ్చారు. ఇంకొక మేజర్ టూరిస్ట్ స్పాట్ రోజ్ ఐలాండ్. ఈ రోజ్ ఐలాండ్ లో మనకి బ్రిటిష్ వాళ్ళు ఎలా సెటిల్ అయ్యారు, అదే కాకుండా లైట్ అండ్ సౌండ్ షో కూడా మనకి ఉంటుంది. వీలైతే ఖచ్చితంగా చూడండి. ఇదేనండి ద మోస్ట్ ఫేమస్ సెల్యులార్ జైల్. మేము లైట్ అండ్ సౌండ్ షోకి ఇక్కడికి వెళ్ళాం. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళండి. అదే కాకుండా ఇది అబర్దీన్ బజార్ అండి. పోర్ట్ బ్లెయిర్ లో లోకల్ బజార్. ఒకసారి విజిట్ చేసేయండి. పోర్ట్ బ్లెయిర్ వరకు మాకు అయిన కాస్ట్ చెప్పేస్తాం. ఫస్ట్లీ ఫ్లైట్ కాస్ట్. ఇది 2 persons కి 20,000 అవుతుంది. ముందుగా బుక్ చేసుకుంటే ఇంకా తక్కువ చార్జెస్ కూడా ఉంటాయి. పోర్ట్ బ్లెయిర్ లో పర్ డే హోటల్ కాస్ట్ 1,600 to 2,000. ఇది సీజన్ బట్టి మీకు డిఫర్ అవుతుంది. మేము స్కూటీ రెంట్ కి 500 తీసుకున్నాం. ఇది కూడా 400 నుంచి 500 వరకు మీకు పడుతుంది. మేము నెక్స్ట్ డే ఫెర్రీలో హ్యావ్లాక్ ఐలాండ్ కి వెళ్ళాం. ఆ హ్యావ్లాక్ ఐలాండ్ కి రౌండ్ ట్రిప్ లో మాకు 5,400 అయింది. సెల్యులార్ జైల్ సౌండ్ అండ్ లైట్ షో కి
300 పర్ పర్సన్ పడిందండి. టికెట్స్ మాత్రం మీకు వెబ్సైట్లోనే దొరుకుతాయి. టికెట్స్ లేకుండా వెళ్ళారంటే అక్కడ బయట కూర్చుని చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి వెబ్సైట్లో చూసుకుని ముందుగా బుక్ చేసుకుని వెళ్ళండి. అంతేకాకుండా మెయిన్ విషయం ఏంటంటే ఫుడ్. ఇక్కడ మంచి ఫుడ్ కావాలి అంటే మీరు ఎంతైతే స్టేక్ పెట్టుకున్నారో అంతే అమౌంట్ ఫుడ్ కూడా పెట్టుకోవాలి. ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్ అండి. కాబట్టి దయచేసి గమనించండి. అంతేనండి. నెక్స్ట్ వీడియో హ్యావ్లాగ్ మీద వస్తుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.